హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రన్నింగ్ రాజా. ఫ్రెండ్స్, ఇవాళ నేను కాజిగాడు కలిసి ఎక్కడికి వచ్చామో తెలుసా? సో ఎక్కడికి వచ్చామన్నది చెప్పకుండా మీకు చూపిస్తాము. సో ఎక్కడికి వచ్చామంటే ఒకసారి అక్కడ లుక్ వేసుకో. ఎస్, మేమైతే గాజులు తిన్న ప్రాజెక్టుకి వచ్చాము సున్నిక. సో నేను కాజిగాడు సో ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తాము. సో ఫుల్ వ్లాగ్ ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు ఆలస్యం, పోదాం రండి. సో మేమైతే నీళ్ళలో పోతుంటే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఎట్లున్నాయి రా కాజీ? చల్లగా ఉన్నాయి. సో సో దేవుడా, మా పడవ ప్రయాణం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులైంది ఈ పడవ ఎక్కక. ఎప్పుడో శ్రీశైలంలో పాతాళగంగలో ఎక్కినాము, మరి ఇప్పుడు ఎక్కినాను. ఇంకెందుకు ఆలస్యం, పడవ అతనైతే వెళ్దామంటున్నాడు. సో చలో అన్న. కాజీ, నేనే మాట్లాడుతున్నా, నువ్వు ఒక మాట కూడా మాట్లాడతలేవు కదరా? ఏం మాట్లాడాలా? మనోడు కొత్త కాబట్టి భయం అవుతుంది అంటున్నాడు. ఏం భయపడకు, నేనున్నా. ఫస్ట్ నేనే భయపడుతున్నా కానీ నీకు ధైర్యం చెప్తున్నా. మనం అక్కడ ఉన్నాం కదా, అక్కడ ఇక్కడ ఎంత లోతు ఉంటుందన్నా? 10 అడుగులు ఉంటుందా? ఓకే. అంతటికంటే లోతు ఎక్కువ అంటే ఎంత లోతుంది ఇది? లాస్ట్లో మొత్తం సమ్మాలు బూడిపోతాయా? సో లోతు ఎక్కువ ఉంటుంది. చెప్పరా కాజీ, నీళ్ళని చూపిస్తుంటే నీకేమనిపిస్తుంది? భయం అవుతుందా? కాజీ, నువ్వు చేపలు తింటావు కదా, చేపలలో నీకు ఏ చేప అంటే ఇష్టం? కాకరకాయరా? ఉంటాయా కాకరకాయలు? కాకరెక్కనా? కాకరెక్కలు అంటే కాకరెక్కలే కదరా రే, ఎంత బాగుంటాయి తెలుసా? వాలియా? అరే ఆ చేపల పేర్లు కూడా నాకు తెలియదు కదరా, నీకు బాగా తెలుసు. నీ ఇష్టం, ఒకగా తిప్పేస్తా. మనం పోదాం రా. అది ఇది అటు ఇటు తిప్పనికే కదా, ఫాస్ట్గా తిరుగుతుంటది కదా. సో మా ఒడికి చేపలు దండిగా దొరికినాయి. ఫ్రెండ్స్, గాజులు తిన్న ప్రాజెక్ట్కి మెయిన్ చూపించాల్సింది సో గాజులు తిన్న ప్రాజెక్ట్ గేట్లు. సో మేము అది చూపిస్తున్నాం, చూసేయండి. సో ఇదనమాట. సో మేమైతే ఇప్పుడు గేట్ల దగ్గరకు వచ్చినాము. సో అంటే 1 2 3 4 5 6 గేట్లు ఉన్నాయి. సో గాజులు తిన్న ప్రాజెక్ట్ గేట్లు 6 అనమాట. వాటర్ కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ఫుల్ ఉంది. సో ఈ గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాలకి ఈ గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఎంతో మంది రైతులకి కడుపు నింపుతున్నాయి ఈ గాజులు తిన్న ప్రాజెక్టు. నిజంగా అంటే నిజంగా చాలా గ్రేటు. సో చూసినారు కదా, మేమైతే గేట్ల కిందకి వచ్చినాము. సో ఒకసారి చూసేయండి. కాజీ, మా వాళ్ళకి చెప్పురా, గేట్లు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చాలా చాలా
సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో మా ఓడికి అయితే చాలా చాలా సంతోషంగా ఉందంట. మేమైతే గేట్ల మధ్యకి వచ్చినాము. సో ఇప్పటికిప్పుడు గేట్ ఎత్తితే మా పరిస్థితి ఏంటి అదొద్దు కానీ గోయిందా. సో అట్లేం కాదు. సో వాళ్ళు వర్క్ కూడా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గేట్లని చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటా చూస్తున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ పని మీద బాగా చేస్తున్నారు. సో మాకైతే అదో అక్కడ కనిపిస్తున్నారు చూడు, వాళ్ళు ఎప్పుడు 24 గంటలు వాళ్ళు ప్రాజెక్టుని అబ్జర్వ్ చేసుకుంటా గేట్ల పైన ఎట్లున్నాయి ఏంటి అని పరిస్థితి కూడా వాళ్ళు గేట్ల మీద అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నారనమాట. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో గాజులదిన్నె ప్రాజెక్టు రావడం ఎన్నో వేల కుటుంబాలు ఈ గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొంది వాళ్ళ కుటుంబ ఉపాధి అయ్యింది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ గాజులదిన్నె ప్రాజెక్టు. సో మెయింటెనెన్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇక్కడ కనిపిస్తుంది గాజులదిన్నె ప్రాజెక్టు. సో మొత్తము ఈ గాజులదిన్నె ప్రాజెక్టు మ్యాప్ అనమాట. సో పైన కనిపించేది ఇదనమాట మ్యాపు. గాజులదిన్నె ప్రాజెక్టు పేరు సంజీవయ్య సాగరు. సో మొరటుగా అందరూ గాజులదిన్నె ప్రాజెక్టు అంటారు. సో పూర్తి పేరు అయితే సంజీవయ్య సాగరు ఈ ప్రాజెక్టు పేరు. మర్చిపోకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఆల్ ద బెస్ట్ అని మా కజిగాడికి కామెంట్ చేయండి. సో గంట సింబల్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.